క్విక్గా నాలుగో టాపిక్ గురించి చూద్దాం. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోంది. ఇది కాంగ్రెస్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్కే క్లాసులు తీసుకుంటే ఎలా ఉంటుంది? అచ్చం మల్లు రవి మ్యాటర్లా ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. అవును, తెలంగాణ కాంగ్రెస్లో మల్లు రవి మ్యాటర్ ఇప్పుడు పెద్ద చర్చకు రచ్చకు కారణమవుతోంది. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడును నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు అని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి ఎంపీ తిరగడం ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. గురువారం నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల ఈ సమావేశం గాంధీ భవన్లో జరిగింది. మీనాక్షి నటరాజన్ అందరి అభిప్రాయాలు విన్నారు. అదే సమయంలో ఈ మ్యాటర్ కూడా చర్చకొచ్చింది. నిజానికి మల్లు రవి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి కొత్త చైర్మన్గా ఉన్నారు. మల్లు రవికే ఇప్పుడు రివర్స్ క్లాసులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. మీనాక్షి ఈ విషయంలో సీరియస్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవిపై ఆ పార్టీ నేత అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అలంపూర్లో జరుగుతున్న పరిణామాలపై ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు వివరించానని అంటున్నారు. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కూడా చేశానని చెప్పుకొచ్చారు. ఎంపీగా మల్లు రవి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయ్తో అఫీషియల్గా మీటింగ్ పెడితే బాగుండేదని, కానీ అన్అఫీషియల్గా బీఆర్ఎస్ నాయకులతో మీటింగ్ పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హేమ మనకు అందుబాటులో ఉన్నారు. హేమ, కాంగ్రెస్లో జరుగుతున్న ఈ చర్చను ఎలా చూడాలి? కాంగ్రెస్ ఎలా తీసుకుంటుంది? మొత్తానికి ఎంపీ మల్లు రవి ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆ పొజిషన్ ఆయనకు అచ్చి రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ రోజు నేరుగా ఢిల్లీలో నుంచి వచ్చినటువంటి మల్లు రవి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గాంధీ భవన్ వరకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ తీసుకొని అటు డప్పు సప్పుల మధ్య వచ్చినటువంటి పరిస్థితి. సో ఆ సమయంలో మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లో ఉన్నారు. ఎందుకు ఇంత హంగామా చేయాల్సి వచ్చింది అంటూ కూడా ఆ రోజు మీనాక్షి నటరాజన్ మల్లు రవికి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అనంతరం ఇమీడియట్గా నెక్స్ట్ డేనే ఫార్మేషన్ డే జరిగింది. ఫార్మేషన్ డే రోజు కూడా నాగర్ కర్నూల్కి సంబంధించినటువంటి ఫ్లాగ్ హాస్టింగ్ టైంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు నేరుగా మల్లు రవిని వచ్చి కలిసినటువంటి సమయంలో, అంటే ఒక ఎమ్మెల్యేని లేదా ఎంపీని కలవడానికి ఎవరైనా రావచ్చు, అది ఆ పార్టీ వాళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు, పక్క పార్టీ వాళ్ళు కూడా రావచ్చు. కానీ వచ్చినటువంటి నేతలు వాళ్ళని మాట్లాడి తర్వాత వాళ్ళతో పర్సనల్గా కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి బొకేలు తీసుకొని సాల్వాలు కప్పించుకున్నారు అంటూ పెద్ద ఎత్తున నాగర్ కర్నూల్కి సంబంధించిన అలంపూర్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు వచ్చి నిన్న నేరుగా మీనాక్షి నటరాజన్ కు అటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లు రవి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఇదైతే చర్చనీయాంశం మారింది. సో చూడాలి మీనాక్షి నటరాజన్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, మల్లు రవి పైన ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమ, చూద్దాం మరి కాంగ్రెస్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. మల్లు రవిపై సంపత్ చేస్తున్న